హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేటు అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఢిల్లీ ఎలక్షన్స్ అనుకున్నదే జరిగిందా? ఆశించిన ఫలితాలే వచ్చాయా? ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ బీజేపీకే ఓటేస్తే 1-2 సర్వే సంస్థలు మాత్రం ఆప్ మళ్ళీ రాబోతుంది, 3-4సారి గెలవబోతుంది అనేటువంటి కామెంట్లు చేశాయి. బట్ ఫైనల్గా రిజల్ట్స్ అయితే వచ్చింది. ఆప్ ఓడిపోతే పోయింది, కానీ 23 స్థానాలు గెలుచుకున్నటువంటి ఆప్ దాంట్లో కేజ్రీవాల్ గారు ఓడిపోయారు, మనీష్ సిసోడియా గారు ఓడిపోయారు. ఏం సార్ అసలు ఏం చెప్తారు ఈ ఫలితాలకు సంబంధించి? ఇప్పుడు 10 years పాటు కంటిన్యూస్గా ఆప్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉంది. 15 years. 15 years ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఓకే. దానికి రీజన్ అంటే లాంగ్ చేయడమే ఇది. మార్పు కోరుకుంటారు. ఓకే. దట్టు వీళ్ళు అనేక అవినీతి కార్యక్రమాల్లో, లిక్కర్ స్కాముల్లో ఇరుక్కుపోవడం కూడా ఆప్కు మైనస్ అయింది. ఓకే. ఎందుకంటే లిక్కర్ స్కాముల్లో జైలుకి వెళ్ళినటువంటి 3 నేతలు కూడా క్రియాశీలకమైన నేతలు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా గారు, మంత్రి సత్యేంద్ర జైన్ గారు, ఈ 3 కూడా బాక్సాఫీస్ దగ్గర బాల్తో కొట్టినట్టుగా మొత్తం ఓటమి పాలు చూశారు. అంటే ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే బెటరు. ఎందుకంటే ఢిల్లీ ప్రజలకి ఒక పెద్ద అడాక్గా ఉందండి. ఎందుకంటే వీళ్ళు చేస్తే వాళ్ళు చేయనివ్వరు బీజేపీ వాళ్ళు. వీళ్ళు ప్రతిదానికి ఏది జరిగినా ఆప్ ఎలాగుంటుందంటే మమ్మల్ని వాళ్ళు కొనేయడానికి చూస్తున్నారు, నన్ను ముఖ్యమంత్రి చేస్తాన్నాడు, ఇన్ని కోట్లు ఇస్తాన్నాడు, రమ్మని నాకు ఆఫర్ చెప్పాడు, ఆఫర్ తిరస్కరించినందువల్ల నా మీద ఈ కేసు పడింది. మనీష్ సిసోడియా గారు ఆ రోజు ఎలాంటి మాటలు మాట్లాడారు అంటే వాళ్ళకి ఒక హ్యాబిట్గా అయిపోయింది. ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మమ్మల్ని కొనేయడానికి బీజేపీ చూసింది, మేము నిరాకరించడం వల్ల మేము ఏ కేసులు పెడుతున్నాయని. దేశమంతా ఒక ఎత్తు. సరే, ఒకవేళ అదే కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు సీఎం గారు సీఎం ప్లేస్లో ఉన్నప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేశారు కదా, ఇంకా ఆయనకి ఏ పదవి ఇస్తారని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం వెనకాల అంటే చూస్తే అండి, ఎన్నోసార్లు ఈడీ ఆయనకి తాకీదులు పంపిందండి, ఏ రోజున అటెండ్ అవ్వలేదండి. ఏదో కారణం చెప్తూ అసలు లెక్కే చేయలేదు ఓకే సంస్థల్ని. సో ఇటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయవలసి వచ్చింది. అతని మీద ఉండి అందరికంటే చివరిగా అతను ముఖ్యమంత్రి అనేసి అతను వెయిట్ ఉండి చూస్తూనే ఉండిచాడు. ఈ రోజున విచారణకు సహకరించకపోతే ఏదో వంక పెట్టి. సో ఇటువంటి పరిస్థితులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా అక్కడ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. అక్కడే కాదు కదా, కేవలం అతన్నే అంటే ఆ మూలాలు తెలంగాణలో కూడా బయటపడ్డాయి కదా. సో ఎడ్యుకేటెడ్స్, కంపారిజన్ బిట్వీన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే ఢిల్లీ ప్రజలు ఎడ్యుకేటెడ్స్. అంటే అన్ని రకాల ప్రాంతాల ప్రజలు, అన్ని రకాల రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉంటారు. కాస్మోపాలిటన్ ఏరియా ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు, ఎవరి చేష్టలు వాళ్ళు గమనిస్తున్నారు. కేవలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద మసిబూసేయాలి అన్న ఉద్దేశమే తప్ప పాలన బాగానే చేశాడు కేజ్రీవాల్ గారు. కానీ ఏదో రకంగా మసిపోయాల, అక్కడి నుంచి దింపాల, ఇదే ఎయిమ్. దాంతో అనేక చిక్కులతో చేతులు కలిపాడు. అవన్నీ వాళ్ళకి తెలుసు బీజేపీ వాళ్ళకి. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్గా వాళ్ళని తిరస్కరించడం జరిగింది. బీజేపీని అరవింద్ కేజ్రీవాల్ గారిని తిరస్కరించడం జరిగింది. 15 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చేయడమే అతనికి మైనస్. ఓకే. సో ఇప్పుడు బీజేపీ పుంజుకుంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే 3వ సారి కంటిన్యూస్గా హ్యాట్రిక్ కొట్టింది 0లో. అంటే అస్సలు అంతకుముందు దాదాపుగా 15 సంవత్సరాలు వాళ్ళు కూడా ఢిల్లీని ఏలినటువంటి పరిస్థితే కదా. కానీ ఆ తర్వాత 15 సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళింది. అట్లీస్ట్ ఈ 3వ సారి అయినా సరే ఒక్క సీటు కూడా రాకుండా 0కే పరిమితం అయిపోయినటువంటి కాంగ్రెస్ని ఢిల్లీలోనే వాళ్ళకి పట్టు లేకపోతే ఇక మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ పరిస్థితి ఏందనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. అంటే కాంగ్రెస్కి అసలు సరైన నాయకత్వమే లేదండి. ఓకే. ఇప్పుడు దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారిని నాయకుడి కింద ఎవడో పరిగణించట్లేదు. ఇప్పుడు ఆయన కూడా పూర్తి స్థాయి అవగాహన లేకుండా మాట్లాడటం. కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఉండేటువంటి పార్టీ వైఫల్యం వల్ల ఇంకో ఆల్టర్నేట్ లేక కాంగ్రెస్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్కి సరైనటువంటి నాయకుడు లేడు.
ఎందుకంటే ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన, ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి రకరకాల ఇవి చేయడం, ఇంకా ఇది ఇతర దేశాల్లోకి వెళ్ళి భారతదేశ ప్రతిష్టని నిరంతరం తగ్గించడానికి ట్రై చేయడం, ఓకే, చైనా అటువంటి వ్యక్తులతోటి కలిపి కొంచెం ఇన్ఫర్మేషన్ సేకరించడం, భారత ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా అనడం, అది చాలా నేరం. మోడీ గారి మీద యుద్ధం చేయొచ్చు. ఇవన్నీ కూడా అవగాహన లోపారం ఉందా, లేకపోతే ఆయన కావాలంటున్నాడా, ఏదేమైనా సరైనటువంటి నాయకత్వం లేదని ప్రజలు భావిస్తున్నారు. కేవలం ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా. ఓకే, ఈయన మోడీకి కరెక్ట్ జోడీ కాదు, ఓకే, సెపరేట్ కాదు. అందువల్ల అక్కడ తిరస్కరించారు. చాలా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఢిల్లీలో ఓవరాల్గా బీజేపీ అక్కడ కూడా పాగా వేసింది. గతంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న సమయంలోనే చూసుకుంటే ఆ రోజు ఎలక్షన్ కమిషనర్ గారు చేసినటువంటి కామెంట్లు, ఆ రోజు ఆయన చేసిన కామెంట్లు నెక్స్ట్ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటిదే మీలాంటి అనలిస్టులు అందరూ వేసినటువంటి అంచనా. ఆ అంచనా ఈరోజు నిజమైంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? అసలు ఎలక్షన్ కమిషన్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది? జస్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషను ఆ సమయంలో తన పరిధి దాటి వ్యవహరించింది. అలాంటి మాటలు ఎలక్షన్ కమిషన్ అంటే థర్డ్ పార్టీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, తను ఇండిపెండెంట్ రోల్ వహించాలి. తను ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. అలాంటి కొన్ని రాజకీయాలుగా జరుగుతున్నాయి. అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరం. దాని మీద ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదో కావాలని చేశారన్నట్టుగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ పార్టీ నేతలు. సైలెంట్గా థర్డ్ పార్టీ ప్రేక్షక పాత్ర కాకుండా తన పరిధి దాటి వ్యవహరించింది అన్నటువంటి వ్యాఖ్యలు వచ్చాయి ఎలక్షన్ కమిషన్ మీద. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించి చూసుకుంటే సరే ఆ పార్టీ ఓడిపోతే ఓడిపోయింది, అధికారంలోకి రాలేదు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన నియోజకవర్గంలో ఆయన ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 3000 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన మధ్యలో కాడు వదిలేసాడండి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన జైల్లో ఉన్నంత కాలంలో ఎక్కడా రాజీనామా ఇవ్వలేదు. రాజీనామా ఇమ్మని అడిగినా కూడా ఏ ముఖ్యమంత్రి అయినా జైలుకి వెళ్ళినప్పుడు సాధారణంగా రాజీనామా ఇస్తుంటారు. రాజీనామా ఇవ్వలేదు. కోర్టులు కూడా ఆయన డిస్క్రిప్షన్ వదిలేసాం, ఆయన చేస్తారా లేదంటే పరిపాలన ఏ రకంగా చేస్తారో, ప్రతిరోజు జైలుకి వచ్చి సంతకాలు ఎట్టించుకుంటారా ఇలా. ఆ తర్వాత బయటకు వచ్చాక ఆయన ఏంటంటే ఆయన వదిలేసి ముఖ్యమంత్రి కింద అతిషి గారిని, మేడం గారిని కూర్చోబెట్టారు. ఇది అక్కడ ప్రజలకు నచ్చలేదు. ఓకే, ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేదు, అక్కడ కొన్ని కుంటుపడిపోయి ఎవరు మానిటరింగ్ చేస్తారు, నేను జైలు నుంచే పరిపాలన చేస్తాను, నువ్వు వచ్చాక నువ్వు చేయలేక ఇంకోళ్ళని కూర్చోబెట్టు. ఇక్కడ రాజకీయాలని ప్రజలు డైజెస్ట్ చేసుకోలేపారు. ఇదే రాజకీయం అని. ఓకే, అవసరమైనప్పుడు రాజీనామా చేయలేదు, అనవసరమైనప్పుడు రాజీనామా ఇచ్చి ఇంకోటి కూర్చోబెట్టు. సర్లే ఈసారికి ఓటితో అందులో 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేయడం, కేంద్రంతో నిరంతరం గొడవలు పెట్టుకోవడం. ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఆగిపోతుందండి. వీళ్ళు ఒకటంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఒకటంటాడు. ఈ రకమైన ప్రజలు ఏమనుకుంటారు, మాకు ఏదైనా సాఫ్ట్గా జరగాల, సరే బీజేపీకి ఇస్తే సరిపోయింది కదా అని చెప్పి ఉద్దేశంతో ఒక భాగం. రెండోది యాంటీ ఇన్కంబెన్సీ, ఈయన తాలూకు ప్రవర్తన, కేజ్రీవాల్ గారి ప్రవర్తన. దానికి తట్టుగా అన్నా హజారే గారు ఎప్పుడు కూడా ఇతను నేను వెళ్ళొద్దనే చెప్తున్నాను, ఇతను వెళ్ళాడు అని చెప్పి ఆయన కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇలాంటివన్నీ కలిసి ఇతను ఓటమి కారణమయ్యి, అయినప్పటికీ కూడా ఓటింగ్లో పర్సంటేజ్లో మట్టుకు ఎక్కువ తేడా, సీట్లలో తేడా వచ్చింది, కానీ ఓటింగ్ పర్సంటేజ్ ఇంచుమించుగా దగ్గరగానే వచ్చింది వీళ్ళకి కూడా. అందువల్ల కేజ్రీవాల్ గారి మీద ప్రజలకు కూడా నమ్మకం ఉందని భావించాలి. 23 సీట్లు వచ్చి ఒక పెద్ద జాతీయ పార్టీని 0కి పరిమితం చేసాడంటే ఇంత వ్యతిరేకతలో కూడా మరి కేజ్రీవాల్ గారు ఆశించినటువంటి సీట్లు సాధించారని మనం భావించవచ్చు. ఓటమి తప్పదు, కామన్ ఎవరికైనా. మళ్ళీ కార్యక్రమాలు చేసి పుంజుకునే అవకాశం ఉంది, కామన్ ఇట్ ఈస్. కానీ ఈ ఆప్ ఓటమిలో కావచ్చు, బీజేపీ విజయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత, ఏంటి, ఆయన యొక్క
పర్యటనకు సంబంధించి అంశాలు ఏ విధంగా ప్రభావితం చేశాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇక్కడ గెలుపుకి తానే కారణం అని కూడా అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీలో వచ్చి ఢిల్లీలో బీజేపీ ఏదైనా మంచి జరిగితే తన ఖాతాలో వేసుకుంటూ ఉంటాడు ఆయన. ఓకే. గతంలో చూసుకుంటే ఇదే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా యూపీఏతో వాళ్ళు జతకట్టినప్పుడు కర్ణాటకలో క్యాన్వాసింగ్ చేసి నేను క్యాన్వాసింగ్ చేయడం వల్లే బీజేపీ ఓడిపోయింది, అక్కడ కాంగ్రెస్ రావడానికి నేనే కారణం అన్నాడు. 2 వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ఆ గవర్నమెంట్ రావడానికి నేనే కారణం, బీజేపీ ఓడిపోవడానికి కూడా నానే కారణం అన్నాడు. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు నా ప్రచారం వల్లే కేజ్రీవాల్ ఓడిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమి ఉండదు. ఓకే. బీజేపీ కూడా నా వల్ల గెలిచింది అంటాడు. కానీ గతసారి 2020 ఎలక్షన్ జరిగినప్పుడు అదే కేజ్రీవాల్ మళ్ళీ గెలిపించాలని చెప్పి ప్రచారం చేశారుగా, అదే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన నరం లేని నాలుకే ఏదే విధంగా మారుతుంది. అప్పుడు ప్రచారం చేసినప్పుడు నాకు స్ఫూర్తి కేజ్రీవాల్ గారు అన్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా బీజేపీకి బాజాలు కొట్టాల. అతను అనేక వేల కోట్లతో మాల్స్ కట్టాడు, ప్యాలెస్లు కట్టాడు, ఇలా కట్టాడు, అలా కట్టాడు అని మాట్లాడారు. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. జనరల్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది గ్యారంటీగా, సర్వేలు కూడా అవి చెప్పాయి. అయితే 36, 38 రావచ్చు, వీళ్ళకి 30 దాటచ్చు అనుకున్నారు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగానే భారతీయ జనతా పార్టీ. కానీ ఆ ప్రచారంలో కూడా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కంపేర్ చేస్తూ చెప్పారు. ఆయన కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఏపీలో రుషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టాడు, ఆ ప్యాలెస్లోకి పోకుండానే 11 సీట్లతో ఇంటికి వెళ్ళిపోయాడు, ఇక్కడ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అదే అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో పెద్ద ప్యాలెస్ ఉంది. అందులోకి ఎప్పుడైనా ఎవరినైనా రానిచ్చారా? ఎవరినైనా అంటే బయట వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? అదో పెద్ద ప్యాలెస్. ఇప్పుడు దీనికి ఏంటంటే రాజకీయంగా నేను పరిశుద్ధుడిని, మిగతా వాళ్ళంటూ పాపాత్ములు అన్నట్టుగా మాట్లాడటమే నైజం. రేపు పొద్దున్న వీళ్ళిద్దరికీ పడకపోతే వచ్చే ఎలక్షన్లో బీజేపీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు బీజేపీ సన్నగిల్లింది అనుకోండి, ఇక్కడ పడిపోయింది అనుకోండి, రేపు పొద్దున్న ఏ కాంగ్రెస్కో ఫుల్ మెజార్టీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేనే కదా చక్రం తిప్పివ్వండి సెంట్రల్లో, నా మీదే ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏమైనా మాటలు ఉన్నాయండి, చక్రం నేనే తిప్పుతున్నాను. ఢిల్లీలో అలాంటివి ఏమి లేవు కదా. అక్కడికి వెళ్ళిన ఆయన ప్రసంగాలు చూడండి, మోడీ గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో, ప్రపంచం అంతా ఆయన కీర్తిస్తుంది ఇలాగనేసి. మిగతా చోటుకు వచ్చేటప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం, ఒకవేళ సన్నగిలింది అనుకోండి నా చేతుల మీద చక్రం తిప్పుతుంది అన్నట్టుగా. కానీ చక్రం తిప్పే విషయానికి వస్తే మొన్న మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారు కూడా పార్లమెంట్లో ఒక కామెంట్ చేశారు. ఎన్డీఏ పక్షం ఏదైతే ఉందో దానికి కన్వీనర్గా వ్యవహరిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే మోడీ గారు చాలా విచక్షణ రహితంగా ఆలోచించి విచక్షణ జ్ఞానంతో కుదరదని చెప్పారు, లేదంటే మొత్తం నేనే చేస్తానని చెప్పి మరలా ఎన్డీఏని మట్టి గరిపించేసేవాడు అనేటువంటి కామెంట్లు ఆయన పార్లమెంట్ వేదికే చేశారు. ఇప్పుడు అది ఫ్యాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏ రకంగా చేయాలో. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసినంత మటుకు ఆ ప్రభుత్వం ఏం కూలిపోదు. ఇంకోళ్ళు చేయడానికి కూడా రెడీగా లేరు. ఓకే. కాంగ్రెస్ చేయడానికి రెడీగా లేరు. ఇప్పుడు మీరు చూశారు, ఇవాళ ఎలక్షన్లో ఫస్ట్ అక్కడ కౌంటింగ్ అవుతుంటేనే జమ్మూ కాశ్మీర్ సీఎం ఫరూక్ అబ్దుల్లా గారు ఒక ట్వీట్ చేశారు, మనం కొట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఎలాగనే. అంటే వీళ్ళందరూ ఒకటే కదా, ఒకే పార్టీలో కదా, ఆప్కి దీనికి పడక సెపరేట్ చేసుకున్నారు, పోటీ చేశారు. ఇలాగే ఉంటుంది, ఇంక మీదట కూడా ఇలాగ ఉంటుంది. అందులో ఏముంది, అందులో తృణమూల్ కాంగ్రెస్ జత కలిసిందా, నేను పిఎం అవుతుంటే నేను పిఎం అవుతాను అట్లా. మళ్ళీ ఇక్కడ బీజేపీ బలపడే ఛాన్స్. ఇప్పుడైతే అక్కడ బీజేపీకి ఏమీ లేదని తెలిసిందో ఈయన వెర్షన్ వేరే విధంగా ఉంటుంది. ఈయన ఏ పార్టీతోనో జత కడతాడు. అంటే ఇక్కడ నమ్మదగిన వ్యక్త అన్నది మోడీ గారు బాగా ఆలోచిస్తారు. ఓకే. ఇప్పుడు అవసరార్థం తీసుకున్నారంటే అతను నమ్మదగిన వ్యక్త ఆయనకి తెలుసు కదా, జస్ట్ అవసరం వరకు అంతే.
ఇప్పుడు దేశాన్ని నుంచి బహిష్కరించమని మోడీ గారిని అన్నది ఈయనే. పిల్లలు ఎన్నుకోలేనివాడు దేశాన్ని ఎలాగ వెళ్తాడు అన్నది ఈయనే. ఉగ్రవాది అన్నది ఈయనే. అమిత్ షా గారి మీద రాళ్ళేయించింది ఈయనే. ఇన్ని చేసిన ఇన్ని ఎన్డీఏ కన్వీనర్కి ఏ రకంగా ఇస్తారు? ఇప్పుడు పక్కలో బలం పెట్టుకున్నట్టుగా కదా. వాళ్ళు చేశారు, సపోర్ట్ చేశారు, 2 మంత్రి పదవులు ఇచ్చారు, అంతే. అంతటిదైనా అంతకు మించి మీదకి ఎక్కించుకునే రకం కాదు. ఓకే. గతంలో అయితే వాజ్పేయి గారు, అద్వానీ గారు సర్లే అని చెప్పి ఈ రకంగా చేసుకున్నారు. దాని ఫలితం ఎలాగ వచ్చిందో అందరికీ తెలిసిన విషయం. సో ఫైనల్గా బీజేపీ ఢిల్లీ దాదాపుగా 27 సంవత్సరాల తర్వాత అనుకుంటా ఢిల్లీ మీద మళ్ళా జెండా ఎగరేసింది. సో ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్? ఇప్పుడు రెండోది ఏంటంటే, రెండు ఒక పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ కింద, అందువల్ల ఢిల్లీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంటుంది. ఓకే, ఖచ్చితంగా. ప్రజలు కూడా ఏ రకమైన తలనొప్పి ఉండదు, వర్గాలది ఉండదు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఓకే, ప్రజలు ఇప్పుడు ఇటువంటి సంక్లిష్ట పరిస్థితిలో భారతదేశానికి కావాల్సిన నాయకత్వం, స్థిరమైన నాయకత్వం. ఇప్పుడు మనకి ప్రపంచ దేశాల నుంచి ముప్పు ఉందండి. ఇదివరకు చైనా అనుకునే వాళ్ళం, ఇటు పాకిస్తాన్ అనుకునే వాళ్ళం, ఇటు బంగ్లాదేశ్ తయారైంది. ఇలాగా ఇటు 4 వైపులా చుట్టుముడుతున్న సందర్భంలో పరిశిష్టమైన నాయకత్వం ఉంటేనే ముందుకెళ్ళాలి. అందువల్ల భారతదేశం యొక్క ప్రతిష్టత ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున గుర్తింపు అనేది తెచ్చింది మోడీ గారే. ఏ దేశంలో అయినా సరే ఈరోజు చైనా మనకి అంత పెద్ద శక్తి అయినా ఈరోజు అంత సునాయాసంగా తీసుకోవట్లేదు భారతదేశాన్ని. వచ్చిన దడుపు దానికి కూడా ఉంది. దానికి కారణం మోడీ గారే. అంటే ప్రజలు తమ ప్రాంతం, తమ ఇది కాకుండా దేశం మొత్తం కూడా పటిష్టంగా ఉండాలనుకుంటున్నారు. అంటే డే బై డే ఏంటంటే ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, దేశం గురించి ఆలోచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే అదర్ సైడ్ నాయకత్వం లేదు. ఇప్పుడు అతను మాట్లాడే మాటలు చాలా పేలవంగా ఉన్నాయి, భారతదేశాన్ని కించపరిచేలాగా ఉన్నాయి. ఓకే, నాది భారతదేశం మీద యుద్ధం అంటున్నాడు ఆయన. ఇవన్నీ చూసుకుంటే అసలు మోడీ గారికి డోకా లేదు ఇప్పట్లో అన్నది అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే భారతదేశానికి పటిష్టమైన నాయకత్వం కావాలి, ఢిల్లీ కూడా అభివృద్ధి పదంలో వేగంగా పరిగెడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరడం వెనక చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఓటమికి గల ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ గారు ఎమ్మెల్యేగా కూడా నియోజకవర్గంలో గెలవలేకపోవడానికి గల కారణాలకు సంబంధించి చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.